మన దుఃఖంలో దుఃఖాన్ని అనుభవిస్తాడు, మన హింసలో హింస పొందుతాడు, మన ఆనందంలో మన సంతోషంలో కూడా సంతోషాన్ని పొందుతాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఎన్నిసార్లు రాయించాడో, మీరు సంతోషంగా ఉండండి, చింతన నా మీద వేయండి, మీరు సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, నేనున్నాను కదా అని. అసలు ఎన్ని మాటలు రాయించాడండి. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాను, మీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాను, మీరు అనుభవించిన ప్రతికూలతలు కొద్ది కాలం తర్వాత తొలగిపోతాయి, నెమ్మది గల దినాలు నీకు వస్తాయి, నువ్వు ధైర్యం తెచ్చుకో, నెమ్మది కలిగి ఉండు, చింతను యావత్తు కూడా నా మీద పోయి సంతోషంగా ఉండు. శ్రమ కలిగిందా ప్రార్థన చేసి నాకు మనవి చెప్పి నువ్వు ధైర్యంగా ఉండు, నెమ్మదిగా ఉండు. ఏం ప్రభా నేను బాధపడితే నీకేమయ్యా? మరి నాకు బాధేరా బాబు. నేను ఏడిస్తే నీకేమయ్యా? నాకు ఏడుపేరా బాబు. నేను భయపడితే నాకు దుఃఖం రా బాబు. నేను దిగులు ఫీల్ అయితే నాకు బాధరా బాబు. ఎందుకంటే ప్రభా, ఎందుక నువ్వు నాకు అమూల్యమైన వాడివిరా, నువ్వు నాకు అమూల్యమైన దానివిరా తల్లి, నువ్వు నాకు అమూల్యమైన దానివమ్మా. ముత్యము నేనైతే నాకంటే అమూల్యం నువ్వు. అందరికీ నేను ఇష్టమైతే నాకు నువ్వు ఇష్టం. ప్రార్థించకపోయినా మరి ఉన్నా లేకపోయినా నీకు ఆయన ఉన్నాడు కదా. ఆయన లేకపోతే కదా